दुनिया में सबसे प्यारे पोस्टर बाइबल, दुनिया में सबसे प्यारे पोस्टर बाइबल। पढ़ो उसको रोज पढ़ो, सामने खतरा कोई ना हो। दुनिया में सबसे प्यारे पोस्टर बाइबल। నామమున ఈ యొక్క కూలూరులో ఈ వీధిలో నివసిస్తున్న, ఈ క్వార్టర్స్ లో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఈ మధ్యాహ్నం వేళలో మేమందరం కూడా సహోదరులముగా దేశభ ప్రార్థనా మందిరం నుండి బయలుదేరి దేవుని యొక్క మంచి వార్తను మీ వీధిలోకి మీరుండే స్థలానికి తీసుకుని వస్తున్నాం. మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఇక్కడ దేవుని మాటలు మీరందరూ కూడా విని దేవుని పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. చూడండి సోదరులారా, మానవుని పరలోక రాజ్యం చేర్చడానికి పరలోకం నుండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనం ఏదైనా ఒక ఊరికి పోవాలనుకోండి, ఆ ఊరి గురించి మనకు తెలిసి ఉండాలా, అప్పుడే మనం పోగలం. తెలియకుండా మనం ఏ ఊరికి పోలేం. కనుక పరలోక రాజ్యం చేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ఆ పరమును వదిలి నరుడుగా నీవలే నావలే రక్త మాంసంలో పాలువాడుగా ఈ లోకంలో జన్మించినాడు. సోదరి సోదరుడా, దేవుని వాక్యం చదివిస్తా ఉంది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది. జాతి మత కుల భేదం లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రేమించి ప్రతి మానవుణ్ణి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని భేదం లేదు, నల్లవాడని తెల్లవాడని భేదం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ప్రతి ఒక్క మానవుణ్ణి ప్రేమించి ప్రతి ఒక్క మానవుణ్ణి పాపం నుంచి రక్షించడానికి లోక రక్షకుడుగా జగత్ రక్షకుడుగా యేసు ప్రభుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సోదరి సోదరుడా, ఈ లోకం చెప్పినాడు. ఏనా మాట అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాల్ చేసింది యేసు ప్రభు ఒక్కడే. ఎవరు ఆ మాట అనలే. ఎందుకన్నా తెలుసా? అందరిలో పాపం ఉంది గనుక ఈ లోకంలో గొప్ప గొప్ప మేధావులు చక్రవర్తులు జన్మించినారు, గొప్ప గొప్పగా రాజ్య పరిపాలన చేసినారు, ఈ లోకం వదిలి వెళ్లిపోయినారు. అయితే వారి శవాలన్నీ కూడా కూలిపోయినాయి. అయితే యేసు ప్రభుల వారి సమాధి నేటికి తెరవబడింది. సోదరి సోదరుడా, నీ నా పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు ప్రాణం అర్పించినాడు. యేసు ప్రభు 12 మైళ్లు యెరూషలేము వీధులలో బరువైన శిలువను నీ కొరకు గరుకురాల మధ్య మోసుకుంటూ వచ్చినాడు. సోదరి సహోదరుడా, నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు. నీకు తెలుసా? నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. నీకు తెలుసా? నీ కొరకు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నీ 2 చేతులతో చేసిన పాపాల కోసం నీకు బదులుగా యేసు ప్రభు 2 చేతులలో మేకులు పెట్టించుకున్నాడు. ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. 5660 గాయాలు యేసు ప్రభు శిలువలో పొందినాడు. ఇవన్నీ నీకోసమే సోదరుడా. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? నేను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీ కొరకు దెబ్బలు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దేవాది దేవుడు గనుక 3వ దినాన సమాధిని జయించి పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. నూతన సంవత్సరంలో నిన్ను వెతుక్కుంటూ ఈ మాటల్ని ఈ యొక్క వీధిలోకి తీసుకుని వచ్చినాడు. నిన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపము చేసిన వాడైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనప్పటికీ సరే, నీ పాపం ఎవరు క్షమించలేని ఘోరమైన పాపమైనా సరే, యేసు ప్రభు చెంతకు వస్తే యేసు ప్రభు నీ పాపమంతా కూడా క్షమిస్తాడు. నీకు సంతోషం ఇస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు పాప క్షమాపణ ఇస్తాడు. ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో యుగాయుగములు యేసుతో కూడా నువ్వు ఉంటావు. అలాగే నువ్వు ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ యొక్క వార్తను నీ మధ్యకు తీసుకుని వచ్చినాడు. సమయం లేదు సోదరా, పరుగుని రమ్ము వేగమే. ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే తీర్మానం చేసుకో. యేసు ప్రభు, నేను పాపం, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రునిగా చేస్తుంది, నిన్ను శుద్ధి చేస్తుంది. సోదరి సోదరుడా, ఈ లోకంలో నువ్వు తప్పించుకోవచ్చు పాపం చేసి, కానీ దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు. ఒక దినం నువ్వు పాపం అంతా నీ ముందు ప్రత్యక్షమవుతుంది, నువ్వేం చేయలేవు. కనుక ఇప్పుడే యేసు ప్రభు నీ స్వతంత్రం అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని ప్రతిపాదుకుంటా ఉన్నాం. ప్రభునేసందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగారు. మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పాదంలో వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఈ యొక్క గుళ్ళూరులో ఈ యొక్క కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ ప్రేమించినందులకు వందనాలు. ఈ యొక్క శుభవర్తమానం తీసుకుని వచ్చినందులకు వందనాలు. ప్రభావ పరలోక రాజ్యం చేర్చడానికి లోకానికి వచ్చారు. అందుకొరకు సెలవుల ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. ఈ సత్యానికి రెండు ప్రజలందరూ ఉన్నారు. ఉన్నవారు కార్యం చేయరు. ఈ చిత్తంలో ఏర్పాట్లు ఎవరైనా రక్షించుకున్నాను. ప్రభావ ముందుకు వెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి. ఈ ప్రాంతంలో ప్రజలను దీవించండి. వారు చేసే పనులను దీవించండి. వారి పాడి పశువులను పంట పొలాలను దీవించండి. వారి బిడ్డలను దీవించండి. వారికి ఉన్న సమస్తాన్ని దీవించండి. వారికి పాప క్షమాపణ దయచేయండి. హృదయ ప్రాంతాన్ని తప్పించండి. ప్రభావ మీరే సహాయం చేసి జ్ఞాపకం చేసుకున్నాం. ఏ శ్రమ ప్రార్థిస్తున్నాం.